భూభారత్ అంటే ఈ ధరణి స్థానంలో భూభారతిని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ జయంతి రోజునే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను కూడా తీసుకురావడం జరిగింది. అది కూడా నిన్న పోర్టల్ను ఏదైతే భూభారతి పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఆ జీవో కాపీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్న జరిగిన పరిణామాలను చూస్తే మాత్రం కొద్దిగా అంటే ఎస్సీ వర్గాలకు కొంత న్యాయం జరిగినట్టుగా ఏదైతే మందకృష్ణ మాదిగ పోరాటం ఏదైతే చేశాడో సుదీర్ఘకాలం, ఆ సుదీర్ఘ కాలానికి కొంత న్యాయం అయితే దక్కినట్టు మనకు అనిపించింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ధరణిని తీసుకొస్తే చాలా ఇబ్బందులు రైతులు కావచ్చు, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది. కాబట్టి ఆ స్థానంలో అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పిన విధంగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేసి ఇప్పుడు దాని స్థానంలో భూభారతిని తీసుకురావడం జరిగింది.